హలో అండి అందరికీ. నేను 2 పచ్చిమిర్చి కాస్త అల్లం శనగపప్పు నానబెట్టుకున్నానండి 1 అవరు. అలాగే బియ్యం పిండి, దానిలో శనగపప్పు యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను, 1 అవర్ నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసాను. ఈ పిండి దేనికి అనుకుంటున్నారా? అప్పడాలు చేయడానికని చూపిస్తాను చూడండి. అప్పడాలు చేయడానికి ఈజీ ట్రిక్ ఒకటి ఉందండి. చిన్న బౌల్స్ వేసుకుని ఒక కవర్ పెట్టుకుని కవర్ కింద ఇలా బౌల్ అన్నీ పెట్టేసి చేత్తో ప్రెస్ చేసుకోండి. లేదు అంటే బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇలా కవర్లో చుట్టుకోండి. కవర్ దానిపైన పెట్టి బాల్ పైన గిన్నె కానీ ఏదన్నా దాంతో సపోర్ట్ ఇచ్చి ఇలా ప్రెస్ చేసుకోండి. అప్పుడు ఈజీ అయిపోయిద్ది. మీరేం చేత్తో నొక్కి అంత చేయక్కర్లేదు. ఈ టెక్నిక్ నచ్చిద్దండి మీకు. ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఇలా చేసేసుకోవడమే. అప్పుడప్పుడు ఇంట్లో స్నాక్స్ కింద పిల్లలకి తినడానికి చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చూసారు కదా, వేడివేడిగా ఉన్నాయి. ఒక వాయి అయిపోయినాయి, ప్లేట్లోకి తీసాం. ఇంకా మళ్ళీ వేసాము. ఇవిగోండి, అవి కూడా అయిపోయినాయి. చూడండి, లోపల శనగపప్పుని క్రిస్పీగా చాలా బాగుంటాయండి. టేస్ట్ చూడండి, మా అమ్మ బాగా వేసిద్దండి ఇవి. చూసారు కదా ఎలా ఎగుతున్నాయో. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి.